హాయ్ అండి. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర పిల్ల రాధా వ్లాగ్స్. సో ఈరోజు వచ్చేసి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అయితే మీతో షేర్ చేస్తున్నానండి. టాపిక్ అంటే యూట్యూబ్ చేసే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఎవరైతే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారో లేదు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ వాళ్ళు ఉన్న వాళ్ళకు కూడా సో ఈ టాపిక్ అనేది యూజ్ అవుతుందండి. టాపిక్ వచ్చేసి యూట్యూబ్లో మనం థంబ్నెయిల్స్ చాలా ఈజీ అంటే థంబ్నెయిల్స్ ఈజీగా ఎలా చేసుకోవచ్చు. మనము యాక్చువల్గా యూట్యూబ్ చేస్తున్నామంటే థంబ్నెయిల్ చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటేనే ఎవరైనా సరే క్లిక్ చేస్తారు. సో ఇంప్రెషన్ క్లిక్ త్రూ రేట్ కావాలంటే మనకి థంబ్నెయిల్స్ అనేవి చాలా మంచిగా పెట్టాలి. సో నేను ఎలా చేసుకుంటాను ఈజీ మెథడ్లో అన్నది ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. సో వీడియో ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో మధ్య మధ్యలో స్కిప్ చేస్తే ఏంటంటే వీడియో అర్థం కాదు. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. సో యాజ్ యూజువల్ మీలో ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ని చూస్తుంటే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా అలా ఈజీ మెథడ్లో ఎలా మనం థంబ్నెయిల్స్ అనేవి క్రియేట్ చేసుకోవచ్చో మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. సో థంబ్నెయిల్స్ చేసుకోవడానికి మెయిన్గా మనం ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలండి. నేను వచ్చేసి ఇక్కడ స్క్రీన్ రికార్డింగ్ చేసి చూపిస్తున్నాను మీకు. సో మనకి ప్లే స్టోర్ ఉంటుంది కదా, ప్లే స్టోర్లోకి వెళ్ళి పిక్సెల్ యాప్ అని చెప్పేసి టైప్ చేయాలి. ఇక్కడ మీకు చూపిస్తున్నా చూడండి. ప్లే స్టోర్లోకి వెళ్ళి పిక్సెల్ ల్యాబ్ అనేది ఉండాలండి. పిక్సెల్ ల్యాబ్ చూడండి ఫస్ట్ది ఆప్షను. సో ఆల్రెడీ నా ఫోన్లో ఇన్స్టాల్ అయ్యి ఉంది కాబట్టి ఇక్కడ సెకండ్ వన్ ఓపెన్ అని చూపిస్తుంది. సో మీ దగ్గర లేకపోతే కనుక మీరు ఇక్కడ ప్లే స్టోర్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఆల్రెడీ నా దగ్గర ఉంది కాబట్టి సో నేను డెస్క్టాప్ మీదకి వెళ్ళిపోయి అగైన్ నేనైతే పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను. సో ఓపెన్ చేసుకున్న తర్వాత నా దగ్గర ఇక్కడ ఆల్రెడీ ఇంతకు ముందు చేసిన థంబ్నెయిల్ అయితే ఉంది. ఇదైతే నేను మొత్తం ఎడిట్ చేసేస్తున్నాను. సో క్యాన్సిల్ కొట్టేశాను. క్యాన్సిల్ కొట్టిన తర్వాత పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడైతే ఇలా ఉంటుందండి. సో ఇక్కడ అవన్నీ కూడా డిఫాల్ట్గా థీమ్స్ అయితే ఇచ్చారు. డిఫాల్ట్ థిన్ కింద ఇవన్నీ కూడా ఒక్కొక్కటి డిఫరెంట్ కలర్లో మనకైతే థీమ్స్ ఇచ్చారండి. చూపిస్తున్నా చూడండి. న్యూ టెక్స్ట్. సో ఇవన్నీ కూడా థీమ్సేనండి. వీటిలో మనకి ఏది కావాలంటే అదైతే తీసుకోవచ్చు. ఇది వచ్చేసి 3D టెక్స్ట్ టైప్ కూడా వస్తుంది అనమాట మనము థంబ్నెయిల్ చేసుకోవడానికి. సో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడల్స్ అండ్ కలర్స్ అనమాట, థీమ్స్. సో ఇవన్నీ కూడా నాకు ఏం నచ్చలేదు. సో నేను డిఫరెంట్గా నాకు నచ్చిన ఓన్ కలర్ అయితే ఇక్కడ నేను థీమ్ కింద సెట్ చేసుకుంటున్నా. పైన ప్లస్ సింబల్ ఉంది కదండి, అది క్లిక్ చేసిన తర్వాత సో ఫోర్త్ ఆప్షన్ చూడండి, షేప్స్ అని ఉంటుంది. సో షేప్స్ అని క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చేసి డాటెడ్ టైప్ మనకి బాక్స్ వచ్చింది కదా, ఆ బాక్స్ కింద చూడండి స్క్రోల్ చేస్తున్నాను. స్క్రోల్ చేసిన తర్వాత కలరు గ్రేడియంట్ అని చెప్పేసి కలర్స్ ఉన్నాయి కదా, వీటిలో మీకు నచ్చిన కలర్ అయితే సెట్ చేసుకోండి. నేను వచ్చేసి ఇక్కడ ఆరెంజ్ తీసుకున్నాను. ఆరెంజ్ కానీ పింక్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేసి ఒక కలర్ సెలెక్ట్ చేసుకోవాలి. డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి, మనకి నచ్చిన కలర్ ఉంటుంది అనమాట థీమ్ అనేది. సో ఇక్కడ వచ్చేసి ఒక కలర్ సెలెక్ట్ చేసుకుని మొత్తం కూడా డ్రాగ్ చేసుకోవాలండి. పాయింట్స్ ఉన్నాయి కదా, ఆ డాట్స్ క్లిక్ చేస్తూ ఉంటే కనుక మనం కొంచెం డ్రాగ్ చేయగానే ఇది మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోతుంది. సో ఇలా అయితే నేను థీమ్ సెట్ చేసుకున్నాను. సెట్ చేసుకున్న తర్వాత అగైన్ ఇక్కడ మనము టెక్స్ట్ అనేది యాడ్ చేయాలి కదండి. టెక్స్ట్ కాదు సారీ, ఇక్కడ మనం ఇప్పుడు వచ్చేసి ఇమేజ్ యాడ్ చేయాలి. పైన మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇమేజ్ అనేది ఫ్రమ్ గ్యాలరీ నుండి తెచ్చుకోవాలి. సో గ్యాలరీ నుండి ఫోటో తెచ్చుకోవాలి అంటే ఇక్కడ చాలా ఫొటోస్ ఉంటాయి. మనం ఏ ఫోటో అయితే కావాలనుకుంటున్నామో ఆ ఫోటో అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుని ఇక్కడ సెకండ్ వన్ 16:9 రేషియో ఉంది కదా, అది యూట్యూబ్ థంబ్నెయిల్ రేషియో. సో ఆ సెకండ్ వన్ క్లిక్ చేసుకోవాలి. రేషియో సెట్ చేశాను చూడండి. ఇక్కడ క్లిక్ చేసి ఓకే చేయగానే ఇక్కడైతే ఫోటో వచ్చేసింది. బట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ వెనకాల కర్టెన్స్ ఇవన్నీ పడుతున్నాయి కదండి, నాకు బ్యాక్గ్రౌండ్ అలా వద్దు అనుకుంటున్నాను. అలా బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ తీసేసి ఓన్లీ నా ఫోటో ఒక్కటి రావాలి అనుకుంటున్నా దీనికి. సో అప్పుడు మనం ఏం చేయాలన్నది చూపిస్తాను మీకు. అంటే ఓన్లీ నా ఫోటో ఒక్కటే వస్తుంది. సో దీనికి వచ్చేసి బ్యాక్ వెళ్ళిపోవాలి. మనం బ్యాక్ వెళ్ళిపోయి అగైన్ ఇక్కడ మనం సెర్చ్లో గూగుల్ అని చెప్పేసి టైప్ చేస్తున్నాను. గూగుల్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి టైప్ చేయాలండి. బ్యాక్గ్రౌండ్ రిమూవర్ అని టైప్ చేయాలి గూగుల్లో. టైప్ చేయగానే ఫస్ట్ ఆప్షన్ అయితే వచ్చేస్తుంది రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అని. ఇదిగోండి ఫస్ట్ ఆప్షను.
దాన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే అప్లోడ్ ఇమేజ్ అని అడుగుతుంది ఇక్కడ బ్లూ కలర్లో మనకి. సో అది క్లిక్ చేయగానే ఇక్కడ మన దగ్గర ఉన్న గ్యాలరీలో ఫొటోస్ అన్నీ కూడా ఇక్కడ అపియర్ అవుతాయండి మనకి. సో ఏ ఫోటో అయితే కావాలో ఆ ఫోటో మనమైతే సెలెక్ట్ చేసుకోవాలి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లాక్ వచ్చేస్తుందండి. ఇక్కడ అది సెట్ చేయడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది, కొంచెం స్లోగానే ఉంటుంది సైట్ అయితే ఇది. సో దీనివల్ల యూజ్ ఏంటి అంటే బ్యాక్గ్రౌండ్ అంతా కూడా బ్లాక్ చేసేసి ఓన్లీ మన ఫోటో ఒకటి నీట్గా చూపిస్తుందండి. సో ఇక్కడ అంతా కూడా లోడ్ అవుతుంది. ఇదిగోండి మొత్తం అంతా పోయి నా ఫోటో ఒకటే వచ్చింది. సో బ్యాక్గ్రౌండ్ ఇంతకు ముందు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది చూపిస్తుంది చూడండి. సో అది అయిపోయిన తర్వాత ఫోటో కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంది చూడండి, బ్లూ కలర్ది క్లిక్ చేస్తే ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. అగైన్ మనం బ్యాక్ వచ్చేసి పిక్సెల్ ల్యాబ్లో సో ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేయగానే మళ్ళీ ఫ్రమ్ గ్యాలరీ క్లిక్ చేయాలండి. క్లిక్ చేయగానే ఇంతకుముందు మనం సెట్ చేసుకున్నాం కదా ఇప్పుడు. సో ఫస్ట్ ఫోటో బ్యాక్గ్రౌండ్ బ్లాక్ వచ్చేసింది కదా, అది తీసుకున్నానండి. తీసుకుని మళ్ళీ సెకండ్ ఆప్షను 16:9 రేషియో అయితే తీసుకున్నాను యూట్యూబ్ థంబ్నెయిల్కి. సో అది సెట్ చేసుకోగానే ఆ ఇమేజ్కి అయితే సెట్ అయిపోయింది. సెట్ అయిపోయిన తర్వాత మనకి ఎక్కడ కావాలంటే అది కొంచెం మూవ్ చేసుకుని దాన్ని అయితే మనం సెట్ చేసుకోవడమే. అగైన్ ఇక్కడ వచ్చేసి మనం రేషియో సెట్ చేసుకోవాలండి. పైన రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇది క్లిక్ చేయగానే థంబ్నెయిల్కి ఎంత రేషియో కావాలో ఇక్కడైతే సెట్ చేసుకోవాలి మనము. ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అని చెప్పేసి 5th ఆప్షన్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ విడ్త్ హైట్ కూడా అడుగుతుందండి మనకి. సో నీ వీడియోలో చూపిస్తున్నట్టుగా విడ్త్ హైట్ కూడా నేను చెప్పిన ప్రకారం ఆ నెంబర్స్ అయితే ఇవ్వండి. అప్పుడు మనకి యూట్యూబ్ థంబ్నెయిల్ రేషియో అనేది తీసేసుకుంటుందండి. 19:20 ఇక్కడ వచ్చేసి అండ్ 1080 విడ్త్ హైట్ అయితే ఇలా సెట్ చేసుకోవాలండి. సెట్ చేసుకుని ఓకే చేసుకోవాలి. ఇక్కడ కూడా మనం ఇదైతే స్క్రీన్ షాట్ తీసుకుని పెట్టుకుని మీరైతే చేసుకునేటప్పుడు ఆ రేషియో ఇవ్వండి. సో దాని ప్రకారం అయితే ఇక్కడ మనకి సెట్ అయిపోయింది. సో ఫోటో అయితే ఇక్కడ నేను డ్రాగ్ చేసుకుంటున్నానండి. సో మనకు కావాల్సినట్టుగా చిన్నగా కావాలా పెద్దగా కావాలా దాన్ని బట్టి అయితే ఆ డాట్స్ ఉన్నాయి కదా దాన్ని బట్టి డ్రాగ్ చేస్తే ఫోటో అయితే సెట్ అయిపోతుందండి మనకి. ఎలా కావాలంటే అలా అయితే మనం సెట్ చేసుకోవచ్చు. సో బ్రాడ్గా కావాలా లేదంటే చిన్నగా కావాలా స్మాల్ అలాగా మనకి ఎటు కావాలంటే అటైతే మూవ్ చేసుకోవచ్చు. అగైన్ మూవ్ చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను టెక్స్ట్ యాడ్ చేస్తున్నాను. పైన ప్లస్ సింబల్ క్లిక్ చేసి న్యూ టెక్స్ట్ ఫస్ట్ది టెక్స్ట్ క్లిక్ చేయగానే ఇలా వస్తుంది న్యూ టెక్స్ట్ అని. సో అది బ్యాక్ స్పేస్ కొట్టేసి ఏదైతే మనం ఇక్కడ టైప్ చేయాలనుకుంటున్నామో అదైతే టైప్ చేయాలి. ఇక్కడ నేనైతే యూట్యూబ్ అని అయితే టైప్ చేశానండి. యూట్యూబ్ టైప్ చేసి పైన ఆరెంజ్ కలర్ బటన్ ఓకే క్లిక్ చేసి అగైన్ మనం టెక్స్ట్ అయితే ఇక్కడ టైప్ చేయగానే ఇక్కడికి వచ్చేస్తుంది ఆ యూట్యూబ్ అన్నది. దీన్ని కూడా మనం డాట్స్ క్లిక్ చేసుకుని కొంచెం బ్రాడ్గా కావాలంటే బ్రాడ్గా అయితే పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఆ యూట్యూబ్ కింద కొంచెం సర్క్యులర్ టైప్ ఉంది చూసారా, యూట్యూబ్ కింద మనకి లాస్ట్న స్టైల్స్ అని ఉన్నాయి చూడండి. ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయగానే స్టైల్స్ ఉంది. తర్వాత ఆ స్టైల్స్ మనం బ్రౌజ్ అనగానే స్టైల్స్ ఫస్ట్ది క్లిక్ చేయగానే బ్రౌజ్ అని ఉంది చూడండి. సో ఏది కావాలంటే అది క్లిక్ చేసుకుంటే ఆ ఫాంట్ అనేది దానికి అప్లై అయిపోతుందండి మోడల్. సో ఈ ఆరెంజ్ కలర్ది అయితే నాకు బాగా నచ్చింది. ఈ యూట్యూబ్ అన్న వర్డ్కి ఇదైతే నేను అప్లై చేసుకున్నాను ఫాంటు. సో ఇక్కడైతే సైజ్ అడ్జస్ట్ చేసుకుంటున్నాను నేను. మీరు ఏదైతే టైప్ చేయాలనుకున్నారో అది టైప్ చేసి ఇక్కడ కొంచెం మనం అడ్జస్ట్ చేసుకోవడమే. చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ పైన ప్లస్ సింబల్కి వెళ్ళి ఇంకా టైప్ చేయాలనుకుంటున్నాను నేను. యూట్యూబ్ అన్నది ఫస్ట్ వర్డ్ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి టైప్ చేయాలి అనుకుంటున్నాను. సో అగైన్ మళ్ళీ పైన ప్లస్ సింబల్కి వెళ్ళి అగైన్ మళ్ళీ టెక్స్ట్ అన్నాను. న్యూ టెక్స్ట్ అయితే యాడ్ అవుతుందండి ఇక్కడ. మళ్ళీ నేను ఏదైతే పెట్టాలనుకుంటున్నానో యూట్యూబ్ కింద అదైతే టైప్ చేసుకుంటున్నాను. థంబ్నెయిల్స్ అన్నది కూడా నేను టైప్ చేశాను. సో ఇక్కడికైతే వచ్చేసిందండి, యూట్యూబ్ కిందకి వచ్చేసింది. దీన్ని కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నాకు ఎలా కావాలంటే అలా అయితే డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసుకుని
కింద మనం పక్కకి స్క్రోల్ చేస్తే కనుక స్టైల్స్ అని ఉంటుందండి. స్టైల్స్లో అగైన్ మళ్ళీ ఫస్ట్ ఆప్షన్ తీసుకున్నాక మనం ఇలా బ్రౌజ్ చేసుకోవాలి. ఏ ఫాంట్గా ఉంటే ఆ ఫాంట్ తీసుకోవాలి. లేదు అనుకుంటే అక్కడ నచ్చిన మోడల్స్ నచ్చకపోతే కనుక అగైన్ బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకి కలరు గ్రేడియంట్ అని అయితే ఉందండి. దానికి ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో అయితే మనం థంబ్నైల్ అన్న వర్డ్కి అయితే అప్లై చేసుకోవడమే. చూడండి స్టైల్స్లో బ్రౌజ్ చేస్తే కనుక ఈ మోడల్స్ వస్తాయి మనకి. సో ఈ మోడల్స్లో కూడా చాలా మోడల్స్ ఉంటాయి. సో ఆల్రెడీ అప్లై చేసేసుకున్నాను నేను. ఒకటి వైట్ అండ్ బ్లాక్ కలర్స్ అయితే అప్లై చేసుకున్నానండి నేను. చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ ప్లస్ సింబల్కి వెళ్ళి మళ్ళీ టెక్స్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇంకొక టెక్స్ట్ రైట్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ నేను. సో తెలుగు అయితే టైప్ చేస్తున్నాను, ఎందుకంటే చేయడం ఎలా అన్నది అయితే టైప్ చేశాను. పైనవి రెండు కూడా ఇంగ్లీష్లో, కింద అయితే తెలుగులో టైప్ చేయడం అని. మనం కీబోర్డ్లో తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవడమే. సో ఫోటో కూడా కొంచెం ఇలాగ ఇక్కడ ఫాంట్ మనం ఎడిట్ చేయాలి అనుకుంటుంటే ఒక్కొక్కసారి ఫోటో మూవ్ అవుతూ ఉంటుందండి. అంటే ఇక్కడ మనం ఎడిట్ చేసి టెక్స్ట్ ఎడిట్ చేస్తుంటే ఇక్కడ ఇమేజ్ అయితే మనకి అయిపోతూ ఉంటుంది. సో అప్పుడు ఏం చేయాలంటే రైట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదండి, దాని కింద 2 బాక్సెస్ ఉన్నాయి. అది క్లిక్ చేయగానే ఇక్కడ ఇమేజ్కి అయితే లాక్ అయిపోద్దండి. ఇక్కడ నేను చేసా చూడండి, ఇమేజ్ పక్కనే లాక్. సో ఇప్పుడు ఏంటంటే ఇమేజ్ మూవ్ అవ్వదండి, ఇమేజ్ అయితే లాక్ అయిపోయింది. మీకు వీడియో మళ్ళీ రిపీట్ చేసుకుని చూస్తే కనుక అర్థమవుతుందండి. ఫోటో అయితే లాక్ అయిపోయింది మనకి. అగైన్ ఇక్కడ స్టైల్స్లోకి వెళ్ళి బ్రౌజ్ చేసుకుని చేయడం ఎలా అన్న దానికైతే మళ్ళీ ఫాంట్ అయితే అప్లై చేసుకుంటున్నాను నేను. చేసుకున్న తర్వాత కలర్ ఏదైనా డిఫరెంట్గా కావాలంటే అగైన్ మళ్ళీ ఇక్కడ కలర్ వేరే కలర్ పెట్టుకోవచ్చండి. థంబ్నెయిల్ అన్నదానికి మాత్రం, అంటే సెకండ్ వన్ ఆప్షన్ అండి. ఏ అని ఉంటుంది కదా, సో ఏ అన్నది క్లిక్ చేసి పక్కకి వెళ్తే కనుక ఫిల్ విత్ కలర్ ఉంటుంది. సో అది ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అయితే చేయడం ఎలా దానికి కూడా మనం కలర్ అప్లై చేసుకోవడమే. ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అయితే అప్లై చేసుకోవచ్చు. మన బాక్స్ ఏ సెలెక్ట్ చేస్తే అదైతే సెలెక్ట్ అయిద్దండి మనకి. సో కొంచెం మూమెంట్ ఎటు కావాలంటే అటైతే మూవ్ చేసుకోవచ్చు. అగైన్ ఇప్పుడు యూట్యూబ్ కింద రౌండ్గా కొంచెం బాక్స్లా కనిపిస్తుంది కదండి, ఆ బాక్స్ కింద రౌండ్గా ఒకటి కనిపిస్తుంది కదా. సో ఆ రౌండ్ది కొంచెం ఇలా మూవ్ చేయగానే కొంచెం క్రాస్గా కూడా మూవ్ అవుతాయండి మనకి బాక్సెస్ కూడా. చూపిస్తా చూడండి. ఇప్పుడు నార్మల్గా అదిగో చూడండి, రౌండ్గా ఉన్నది కొంచెం పక్కకి క్రాస్గా పెడితే కనుక ఆ యూట్యూబ్ అన్నది కూడా క్రాస్గా అవుతుంది అనమాట. బాక్స్ కింద మిడిల్లో ఉంది చూడండి రౌండ్ సింబల్లో, అదిగోండి అది మూవ్ చేస్తే కనుక కొంచెం క్రాస్ అవుతాయండి. ఆ ఫాంట్ కూడా ఎటు కావాలంటే అటు మూవ్ అయితే అవుతుంది. సో నేను ఇవి టైప్ చేసిన ఫాంట్ అంతా కూడా కొంచెం క్రాస్గా పెడదాం అనుకుంటున్నాను, అందుకని ఇక్కడైతే క్రాస్గా పెట్టుకుంటున్నాను. చేయడం ఎలా కూడా కొంచెం క్రాస్గా పెట్టుకున్నాను. సో ఒక్కొక్క వర్డ్కి ఎంత విడ్త్ ఉండాలో అంత విడ్త్ అయితే నేను సెట్ చేసుకుని కొంచెం క్రాస్ పెట్టుకుంటున్నాను. సో ఇక్కడ థంబ్నెయిల్ అన్నది ఇంపార్టెంట్ కదా, హైలైట్ కదా, అందుకని థంబ్నెయిల్ అన్నది నేను కొంచెం హైలైట్ చేసుకుంటున్నాను. సో అందుకని ఇక్కడ పక్కకి వెళ్ళిపోతే కనుక బోల్డ్ అని ఉంటుందండి. సో బోల్డ్ పెడుతున్నాను దీనికి, ఆ ఫాంట్కి మాత్రం బోల్డ్ పెట్టుకున్నాను. సో కావాలంటే రిమైనింగ్ వాటికి కూడా మనం బోల్డ్ పెట్టుకోవచ్చు. సో అన్నీ కూడా బోల్డ్ పెట్టేశాను, ఇంకా థిక్గా కనిపిస్తుంది వర్డ్ ఎప్పుడైనా సరే మనకి. సో అందుకే అన్నిటికీ కూడా బోల్డ్ పెట్టేసుకున్నా. బట్ ఫాంట్ మాత్రం థంబ్నెయిల్ అన్న దానికి మాత్రం పెద్దగా పెట్టుకున్నాను నేను ఇక్కడ. సో యూట్యూబ్ థంబ్నెయిల్స్ చేయడం ఎలా అన్న చిన్న దానికైతే మీకు సెట్ చేసి చూపించాను నేను. సో ఇక్కడ ఏవి కావాలంటే అవి మోడల్స్ ఉంటూ ఉంటాయి మనకి. అండర్లైన్ కావాలంటే అండర్లైన్, బోల్డ్, ఇటాలిక్, సో కొంచెం క్రాస్గా కావాలంటే ఐ అన్నది క్లిక్ చేస్తే చాలు. సో ఫైనల్గా నేనైతే థంబ్నెయిల్ మీకు చేసి చూపించాను కదా. సో నా వీడియో మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి, నేనైతే కంపల్సరీ రిప్లై ఇస్తానండి. సో చాలా ఈజీ అండి. మన వీడియోకి మెయిన్గా మనకి థంబ్నెయిల్సే అట్రాక్షన్గా ఉండాలి. సో మీకు అందరికీ కూడా ఈ వీడియో బాగా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను, నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్ బాయ్.